ప్రపంచ వాణిజ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లపై మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పుతో భారత్ సహా పలు వాణిజ్య భాగస్వామ్య దేశాలతో కుదిరిన ట్రేడ్ ఒప్పందాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇకపై అన్ని దేశాలపై 10% సుంకాలు విధించనున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఎక్కువ శాతం టారిఫ్లతో ఉన్న ఒప్పందాలు ఉన్నప్పటికీ కొత్తగా 10% సుంకాలే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో భారత్పై ఉన్న టారిఫ్లు 18% నుంచి 10%కు తగ్గనున్నాయి. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ప్రపంచ దేశాలపై 10% సుంకాలు విధిస్తున్నట్లు మరోసారి ప్రకటించి సంబంధిత ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ సుంకాలు ఫిబ్రవరి 24 నుంచి 150 రోజుల పాటు అమల్లో ఉంటాయని వైట్ హౌస్ తెలిపింది. ఇది తాత్కాలిక నిర్ణయమేనని, భవిష్యత్తులో మళ్లీ పాత ఒప్పందాలు లేదా అధిక టారిఫ్లను అమలు చేయడానికి చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తున్నట్లు శ్వేత సౌధం అధికారులు వెల్లడించారు.